అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మ్యూపిరోసిన్ ఆయింట్మెంట్ గురించి తెలుసుకుందాము. ఈ మ్యూపిరోసిన్ ఆయింట్మెంట్ అనేది మార్కెట్లో చాలా ట్రేడ్ నేమ్స్లో అందుబాటులో ఉంటుంది. టీ-బ్యాక్ట్, మ్యూపి ఆయింట్మెంట్, బాసిట్రోబాన్ ఈ విధంగా అందుబాటులో ఉంటుందండి. మనకి మ్యూపిరోసిన్ ఆయింట్మెంట్ అనేది 5 గ్రామ్స్, 10 గ్రామ్స్, 15 గ్రామ్స్లో ఉంటుంది. 5 గ్రామ్స్ అనేది ఎక్కువగా డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. దీని ధర వచ్చేసి మనకి 100 నుంచి 120 రూపీస్లో అందుబాటులో ఉంటుందండి. మ్యూపిరోసిన్ అనేది యాంటీబయాటిక్ క్రీమ్, అంటే బ్యాక్టీరియాని నిర్మూలించడానికి, బ్యాక్టీరియాని చంపడానికి ఈ మ్యూపిరోసిన్ అనేది సహాయపడుతూ ఉంటుంది. మెయిన్గా మ్యూపిరోసిన్ అనేది చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఉపయోగపడుతూ ఉంటుందండి. మెయిన్గా ఇంపిటిగో, ఈ ఇంపిటిగో అనేది చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ ఇంపిటిగోలో చిన్న చిన్న ఎర్రటి కురుపులు అనేవి నోటి దగ్గర, ముక్కు దగ్గర వస్తూ ఉంటాయి. ఈ కండిషన్స్లో అలాగే ఫాలిక్యులైటిస్, హెయిర్ ఫాలికల్స్ ఎక్కడైతే ఉంటాయో అవి వాపు చెందినప్పుడు చిన్న చిన్న పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ పింపుల్స్ ఎక్కువగా మొహం పైన, ఛాతి పైన, అలాగే కాళ్ళపైన చూస్తూ ఉంటాము. ఈ ఫాలిక్యులైటిస్ కండిషన్స్లో అలాగే ఫ్యూరంకులోసిస్, బాయిల్స్, సెగగడ్డలు అంటాము. ఇటువంటి సందర్భాల్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు, మైనర్ కట్స్ ఉన్న, స్టిచ్చెస్ కుట్ల పైన కానీ, కుట్లు తొందరగా మానడానికి ఈ మ్యూపిరోసిన్ ఆయింట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే చిన్న చిన్న గాయాలపైన కూడా ఈ మ్యూపిరోసిన్ అప్లై చేయమని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి. సో మ్యూపిరోసిన్ అనేది ఎక్కువగా చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఈ మ్యూపిరోసిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ మ్యూపిరోసిన్ ఎక్కడ ఉపయోగించకూడదు? మెయిన్గా మ్యూపిరోసిన్ అనేది యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లోనే ఉపయోగపడుతూ ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగించకూడదు. అలాగే ఈ మ్యూపిరోసిన్ అనేది నోటిలో కానీ, ముక్కులో అప్లై చేయకూడదు. ఎప్పుడైతే ఎవరికైతే పెద్ద పెద్ద గాయాలు ఉంటాయో, పెద్ద పెద్ద ఊండ్స్ ఉంటాయో అటువంటి సందర్భాల్లో కూడా ఈ మ్యూపిరోసిన్ ఆయింట్మెంట్ అనేది ఉపయోగించకూడదండి. ఈ మ్యూపిరోసిన్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ కొందరికి మైల్డ్గా బర్నింగ్ సెన్సేషన్, మంటలాగా ఉండడం, స్టింగింగ్ సెన్సేషన్ ఉండడం, దురద పెట్టడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాము. ఈ మ్యూపిరోసిన్ ఆయింట్మెంట్ ఎలా ఉపయోగించాలి? ఫస్ట్ మనం ఆయింట్మెంట్ అప్లై చేసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎక్కడైతే మనం ఈ ఆయింట్మెంట్ ఉపయోగిస్తున్నామో ఆ ప్రదేశాన్ని మంచిగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రై చేసుకోవాలి. ఇలా డ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయింట్మెంట్ తీసుకొని ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో అక్కడ అప్లై చేయాలి. ప్రతిరోజు 3 సార్లు ఈ మ్యూపిరోసిన్ ఆయింట్మెంట్ అనేది అప్లై చేయాలండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ అనేది పెద్దగా ఉన్నట్లయితే మనం ఆ ఏరియాని గాజ్తో కానీ, బ్యాండేజ్తో కానీ కవర్ చేసుకోవాలి. మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ మ్యూపిరోసిన్ ఆయింట్మెంట్ అనేది 10 రోజుల కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు. 10 డేస్ కన్నా ఎక్కువగా ఉపయోగించినట్లయితే రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే మనం నెక్స్ట్ టైం మ్యూపిరోసిన్ ఆయింట్మెంట్ అప్లై చేస్తే ఈ ఆయింట్మెంట్ అనేది పని చేయదన్నమాట. సో మ్యూపిరోసిన్ ఆయింట్మెంట్ అనేది ఓన్లీ 10 డేస్ ఉపయోగించాలి. ఇది అండి కంప్లీట్గా మ్యూపిరోసిన్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.